పాపమా కలతల, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో జ్ఞాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపమై, యేసురాజు మాటలే వినుట ధన్యమో, వినుట వలన విశ్వాసము అధికమధికమై, ఆత్మలో దాహము తీరును రండి, ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవుల బాటగా, జీవవృక్షముగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే నింపెదం నిండెదం, కోరెదం కోరెదం, ఆనందం ఆనందం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. నీ బ్రతుకులో పాపమా కలతల, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, తపస్సు కాలపు మొదటి ఆదివారంలో మనం ఈరోజు ప్రవేశిస్తున్నాం. ప్రభువు మనకిచ్చే సందేశం ఏమిటంటే, మన జీవించి ఉన్నంత కాలం శోధనలు తప్పవు. మన శరీరం, పిశాచి, లోకం అన్నటువంటి ఈ మూడు విరోధులతో మనం చివరి మరణ గడియ వచ్చే వరకు మనం పోరాడాల్సిందే. ఈ శోధన యొక్క ఉద్దేశం తద్వారా మనము మన బలాన్ని దేవుని ముందు నిరూపించుకోవాలని, కానీ దేవుడు మనల్ని పాపంలో పడవేయాలని కాదు. కానీ సాతాను యొక్క ఉద్దేశం శోధన ద్వారా మనల్ని పాపంలో పడేసి దేవుడికి దూరం చేయాలని. ఒక విద్యార్థి తన పరీక్షలు రాయటం ద్వారా తన యొక్క తెలివితేటలు నిరూపించుకుంటాడు. తద్వారా ఆ క్లాస్ నుంచి పాస్ అయ్యి పై క్లాస్కి వెళ్తాడు. వాడి తరపున అది వాడికి పరీక్ష. అలాగే అబ్రహామును దేవుడు పరీక్షించాడు. తద్వారా తన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు. మన శోధనల ద్వారా మనం దేవుని పట్ల విధేయత, వినయము, ప్రేమ మరియు ప్రామాణికత కలిగి ఉన్నామని నిరూపించుకోవడానికి మనకు శోధనలు ఇవ్వబడుతున్నాయి. కాబట్టి మన జీవితంలో మనకు వచ్చినటువంటి శోధనలు మనం జయించి మన బలాన్ని నిరూపించుకొని ప్రభు చెంత చేరాలి తప్ప సాతాను యొక్క ఉద్దేశానుసారం పాపంలో పడవేసేదానికి కాదు. కాబట్టి మన జీవితంలో
మన బలహీనత ద్వారా మనం కట్టుకున్నటువంటి పాపలన్నిటిగాను ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మళ్ళీ తిరిగిచ్చేట్టుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, అనుగ్రహ కాలమైన ఈ తపస్సు కాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమయ్యున్న దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపస్సు కాలపు ప్రతిఫలమును సమృద్ధిగా పొందుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రెండవ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనము వరకు మరియు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనము వరకు మరియు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు. ఆదిలో దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడాయెను. దేవుడైన యావే ఏదోనులో తూర్పుగా ఒక తోట వేసెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తియ్యగా నుండి పండ్లునిచ్చు చెట్లన్నీ ఆ తోటలో పెరుగునట్లు చేసెను. తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టు, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఉండెను. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటిలో జిత్తుల మారిది సర్పము. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా అని ఆ స్త్రీని అడిగెను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండ్లైనను మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాకకూడదు. ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని జవాబు చెప్పెను. అంతట సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకట్లు చెప్పెను అని అనెను. స్త్రీకి ఆ చెట్టు కనులకు ఇంపుగా కనబడెను. దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో గదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్లు పండ్లు కోసి తాను తిని భర్తకు ఇచ్చెను. అతడును తినెను. ఆ పండును తినిన వెంటనే
వారికి కనువిప్పు కలిగినది. నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉండు. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. అందరూ ఓ ప్రభు, మేము పాపము చేసి తిని, మాపై దయచూపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమునైన మనసును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. అందరూ ఓ ప్రభు, మేము పాపము చేసి తిని, మాపై దయచూపుము. నీ రక్షణానందమును నాకు మరలా దయచేయు. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము, నేను నీ స్తుతులను ఉక్కడించెదను. అందరూ ఓ ప్రభు, మేము పాపము చేసి తిని, మాపై దయచూపుము. యేసుక్రీస్తు అను ఒక మానవుని అనుగ్రహించడం ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతో మందికి వసగును. రెండవ పఠనము పునీత పౌలు రోమా పౌలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. సోదరులారా, ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికీ మరణము ప్రాప్తించెను. ఏదైనా మానవులందరూ పాపము కట్టుకొనిరి. ధర్మశాస్త్రము వసగబడక పూర్వమే ఈ లోకమున పాపము ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకు మరణము మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమము వలన అతని వలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావము చూపెను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయను. కానీ దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపము చే చాలామంది మరణించినంత నిజమే. కానీ దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అనే ఒక్క మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతో మందికి వసగును. కానీ దేవుని కృపావరము ఆ ఒక్క మానవుని పాప ఫలితము వంటిది కాదు. ఆ ఒక్క పాపమునకై చెప్పబడిన తీర్పు దండనము తెచ్చినది. కానీ ఎన్నో పాపముల పిదప కృపావరము దేవుని నీతిని తెచ్చినది. ఆ ఒక్కని వలననే, ఆ ఒక్కని పాపము మూలనే మృత్యు పాలన ప్రారంభమైన నిజము. కానీ యేసుక్రీస్తు అని ఒక్క మనుషుని కృషి ఫలితము మరెంత గొప్పది. దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతియును ఆయన కృపావరమును పొందువారు అందరూ క్రీస్తు ద్వారా జీవితమునందు పాలిందురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికీ విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులవుతారు. ఇది ప్రభువుని వాక్కు. నీ వాక్యం నా పాదముల దీపము, నా దారి వెలుగు. నీ
నాకు వినబడజేసిన దేవా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మలో ఉండగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీ మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆ కాలములో యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మారునట్లు ఆజ్ఞాపింపుము అనెను. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దుముకుము, ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదపైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అనెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు కదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భూమి అందలి రాజ్యములన్నింటినీ వాటి వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను అనెను. సైతాను, పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము అని వ్రాయబడి ఉన్నది అని యేసు పలికెను. అంతటా సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, క్రీస్తు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము తల్లి శ్రీ సభతో కలిసి తపస్సు కాలంలోని మొదటి ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ యొక్క తపస్సు కాలాన్ని పాస్కాయత కాలము మరియు అనుగ్రహ కాలము అని కూడా అంటాము. ఎందుకు ఈ యొక్క తపస్సు కాలంలో దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానించుకుంటూ మన పాపాల కొరకై పశ్చాత్తాపపడుతూ ఈ లోకంలో మనకు వచ్చేటువంటి యొక్క శోధనలపై విజయము సాధించాలి అని. ఈనాటి గ్రంథ పఠనాలు మనము గమనించినట్లయితే మనము 2 పదాలను విని ఉన్నాము. మొదటిది శోధన, ఇంకొకటి పాపము. ఆంగ్లంలో శోధన అంటే టెంప్టేషన్స్ అని అంటాము. అంటే టెంప్టేషన్స్ అంటే టు టెస్ట్, టు ట్రై, టు అటెంప్ట్. అసలు ఏమిటి ఈ శోధన? శోధన అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? శోధన పాపము 2 ఒకటేనా? లేక శోధన పాపము 2 వేరువేరా? లేకపోతే శోధింపబడిన వాడు పాపము చేసినట్టేనా అని మనము ధ్యానించినట్లయితే, శోధన అంటే ఒక వ్యక్తి తన స్వంత ఆశల ద్వారా లేదా తప్పుడు కోరికల ద్వారా శోధింపబడతాడు. మనసులోని ఏదైనా చిన్న విషయమైన విపరీతమైన ఆకర్షణకు లోనైనప్పుడు, ఆకర్షణ కలిగినప్పుడు
అది శోధనగా మారుతుంది. కొన్నిసార్లు ఈ యొక్క శోధన మన యొక్క విశ్వాసాన్ని ఏ విధముగా ఉంటుంది పరీక్షించడానికి కూడా శోధనలు వస్తాయి. ఈ యొక్క శోధనలు వచ్చినప్పుడు మనం ఆ శోధనలు జయించినప్పుడు మనము బలముగా విశ్వాసములో ఎదగగలుగుతాము. కానీ మరి పాపం అంటే ఏమిటి? పాపం అంటే శోధన కలగడం మాత్రమే పాపము కాదు, కానీ ఆ శోధనకు లొంగిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే ఈ యొక్క పాపము. మానవాళిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి. ఏ ఒక్కడు కూడా శోధనలకు అతీతులు కారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా శోధనలకు గురి అవుతాడు. మనము ఈ యొక్క లోకంలో చూసినట్లయితే నేను క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాను, క్రైస్తవుని, జ్ఞానస్నానం పొందాను, జన్మ పాపము తొలగిపోయింది, నేను తపస్సు కాలంలో ఉంటున్నాను, ఉపవాసము చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అదేవిధంగా ప్రతిరోజు చర్చికి వస్తున్నాను, నాకు శోధనలు రావు అని ఆలోచన ఉన్నట్లయితే మనము పొరపాటు చేసినట్లే. మరి ఈ యొక్క శోధనలకు గురి అయితే పాపము చేసినట్టేనా అని మనము గమనించినట్లయితే యాకోబు గారి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము మనము చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధనకు గురి అయినను విశ్వాసం కోల్పోయిన వ్యక్తి ధన్యుడు. ఏదైనా పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడను. అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానం అనర్చిన బహుమానము. ఈ యొక్క వచనములో మనము గమనించినట్లయితే పరీక్ష అంటే ఈ యొక్క శోధన. నీవు పరీక్ష మంచిగా రాస్తే ఉత్తీర్ణుడు అవుతావు, పరీక్ష సరిగా రాయకపోతే ఈ యొక్క ఉత్తీర్ణత కాకుండా ఫెయిల్ అవుతావు. అందుకే శోధనలు జయిస్తే నీవు పరిశుద్ధుడు అవుతావు, శోధనలను జయించలేకపోతే నీవు పాపాత్ముడవుతావు. శోధింపబడినంత మాత్రాన నీవు చెడ్డవాడి మాత్రము కావు. ప్రతి శోధన పాపము కాదు. అందుకే ఈ యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని ప్రేమించు వాడికి శోధనను జయించే వరాన్ని మరియు జీవ కిరీటాన్ని ప్రసాదిస్తాడు అని అంటున్నాడు. సాతాను తన సామ్రాజ్యంలో మనల్ని చేర్చుకోవడానికి లేక దేవునికి దూరముగా చేస్తూ ఆయన యొక్క మాటలను విధేయించకుండా ఆయన యొక్క మాటలను ధిక్కరించడానికి సాతానుడు మనల్ని శోధనకు గురి చేస్తూ ఉంటాడు. ఈ యొక్క మన బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే కొంతమంది వ్యక్తులు ఈ యొక్క సైతాను శోధనలకు గురై ఏ విధముగా పాపములో పడ్డారో మనము ధ్యానించుకుందాం. మొదటిగా చూసినట్లయితే మన ఆది తల్లిదండ్రులు ఆదాము ఏవా. ఆది కాండము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదివినట్లయితే మనం 4-5 వచనాలు చదువుకుందాం. అంతట సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి అతడు మీకట్లు చెప్పాను అని అనెను. ఈ యొక్క 2 వాక్యాలు మనం గమనించినట్లయితే ఈ యొక్క సర్పము ద్వారా ఆ యొక్క ఆది తల్లిదండ్రులు శోధనలకు గురి అయ్యారు. తినవద్దన్న పండును తిని సైతాను ప్రలోభాలకు ఆకర్షితులై దేవుని మాటకు అవిధేయత చూపించి సైతాను శోధనలకు లొంగిపోయి పాపములో పడిపోయారు. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే కయీను ఆబేలు. ఆది కాండము 4వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు చూసినట్లయితే దేవుడు కయీను బలిని అంగీకరించకపోవడంతో అతనిలో అసూయ పెరిగింది. ఈ యొక్క ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే మంచి పనులు చేసినచో తలెత్తుకొని తిరగగలవు, చెడు పని చేసినచో పాపము వచ్చి
వాకిట పొంచియుండు నిన్ను మృంగచూచును, కానీ నీవు దానిని అనగదొక్కవలెను అనెను. ఇక్కడ ఈ యొక్క వచనంలో దేవుడు కయీనును హెచ్చరిస్తూ ఉన్నాడు. చెడు పని చేసినచో పాపము వచ్చి వాకిట పొంచి ఉండి నిన్ను మిరుగచూచును అని. కానీ ఆ యొక్క వాక్యాన్ని వినకుండా కయీను కోపానికి లోనై తన సోదరుడు అయినటువంటి ఆబేలుని చంపివేశాడు. ఇక మూడవదిగా దావీదు మహారాజు 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మరియు 14 నుంచి 17 వచనాలు మనం గమనించినట్లయితే, దావీదు యొక్క బెత్షెబాను చూసి ఆమె మీద ఆశపడి, ఆమె మీద కోరిక కలిగి ఆమెతో వ్యభిచారము చేసి చివరికి ఆ యొక్క బెత్షెబా భర్త అయినటువంటి ఊరియాను కూడా చంపడానికి వెనుకాడలేదు. ఆ యొక్క భర్తను చంపి పాపంలో పడిపోయాడు. ఇక మా నూతన గ్రంథంలో చూసినట్లయితే యూదా ఇస్కారియోతు, యోహాను శుభవార్త 13వ అధ్యాయము 27వ వచనము. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 27వ వచనము. ఆ ముక్కను అందుకొని అంతనే సైతాను వారిలో ప్రవేశించెను. అప్పుడు యేసు వారితో, నీవు చేయుచున్నది వెంటనే కానివ్వు అని పలికెను. ఈ యొక్క యూదా ఇస్కారియోతు ధనాశ కోసము యేసు ప్రభుని 30 వెండి కాసులకు అమ్మివేశాడు. క్రీస్తు ప్రభువును అప్పగించి పాపము కట్టుకున్నాడు. ఈ యొక్క క్రీస్తు ప్రభువును అప్పగించిన తర్వాత చివరికి గురువుకే ద్రోహము చేసి ఈ యొక్క క్రీస్తు ప్రభువును అప్పగించినటువంటి యూదా ఇస్కారియోతుగా చరిత్రలో నిలిచిపోయాడు. కానీ ఇవన్నీ మనము గమనించిన తర్వాత ఈనాటి సువిశేష పట్టణంలో మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువారు అన్ని శోధనలకు శోధింపబడ్డాడు. నీకు నాకు మాదిరిగానే అనేక విధాలుగా శోధింపబడ్డాడు. కానీ క్రీస్తు ప్రభువారు ఈ యొక్క శోధనలకు లొంగలేదు, పాపము చేయలేదు, పాపములో పడలేదు. అందుకే హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం మనము గమనిస్తాం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 15, 16. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపవలనే వ్యక్తి కాడు, కానీ ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపిద్దాము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కలుగొందుము. మరి ఈనాడు సువిశేష పట్టణంలో గమనించినట్లయితే క్రీస్తు ప్రభువారు సాక్షాత్ దేవుడై ఉండి దేవునికి ప్రియమైన కుమారుడిగా ఉండి ఎందుకు శోధింపబడ్డాడు అంటే, ఇటువంటి సాతాను శోధనలు వచ్చినప్పుడు శోధనలను మనము ఏ విధముగా చేయించాలి, ఆ శోధన నుండి మనం ఏ విధముగా బయటపడాలి, ఈ యొక్క శోధనలను బయటపడాలంటే మనం ఏమి చేయాలి అని క్రీస్తు ప్రభువారు నీకు నాకు ఒక ఉదాహరణగా, ఒక మార్గదర్శికగా మనకు ఈనాడు శోధనను బట్టి ఆ యొక్క క్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువారు పొందినటువంటి యొక్క 3 శోధనలు మనము గమనించినట్లయితే, మొదటిగా ఆకలి లేక ఆహారపు శోధన, రెండవదిగా ఆధ్యాత్మిక లేక అహంకార శోధన, మూడవదిగా అధికార శోధన. మొదటిదిగా ఆకలి లేక ఆహారపు శోధన మనము గమనించినట్లయితే, ఈ యొక్క ఆహారం అనేది మన శరీరానికి సంబంధించినది. ఆహారము కనీస అవసరాలలో మరి ముఖ్యముగా చూస్తూ ఉంటాము. జీవరాశులు అన్నింటికీ కూడా ఈ యొక్క ఆహారము ఎంతో ముఖ్యము. ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడేది, ప్రాకులాడేది, పరిగెత్తేది ఈ యొక్క ఆహారము కోసమే. అందుకే పెద్దలు అంటారు, కోటి విద్యలు కోటి కొరకే అని. ఈ యొక్క జానుడు పొట్ట నింపుకోవడం కోసము మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము, ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాము. అందుకే
కానీ క్రీస్తు ప్రభువారు ఈనాటి సువిశేష పట్టణంలో 40 రోజులు ఉపవాసముతో గడిపిన పిదప ఆకలి కొనెను అని చదివి ఉన్నాము. అందుకే ఈ విషయాన్ని గమనించినటువంటి యొక్క సైతాను క్రీస్తు ప్రభువుని శోధించడానికి మొదలు పెట్టాడు. నీవు దేవుని కుమారుడవు కదా, నీకు శక్తి ఉంది కదా, అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చి తిను అని. కానీ క్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఆకలి అను శోధనను దేవుని వాక్కు అనే ఆహారం అను సత్యముతో చేయించాడు. అందుకే 4వ వచనంలో మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ఆ యొక్క మాటను పలుకుతూ సైతాను మీద విజయాన్ని పొందుతూ ఉన్నాడు. ఆకలి కొన్నప్పుడు మనం కొన్నిసార్లు మన విలువలను మర్చిపోతూ ఉంటాము. ఆకలితో ఉన్నప్పుడు మానవుడు విచక్షణాన్ని కోల్పోతూ ఉంటాడు. ఈ యొక్క ఆకలి వేసినప్పుడు మనము ఈ యొక్క ఆ శోధనను ఏ విధముగా చేయించాలి అంటే ఉపవాసము ద్వారా. ఈ యొక్క ఉపవాసం అనేటువంటిది ఆ పదమును మనము ఆలకించినట్లయితే అందులో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరాన్ని మనం గమనించినట్లయితే ఊ అంటే ఉపేక్షించుకోవడము, పా అంటే పరీక్షించుకోవడము, వా అంటే వాక్యాన్ని ధ్యానించుకోవడము, సా అంటే సహవాసముతో ఉంటూ, మా అంటే ఊ అంటే ముందుకు సాగడము. అంటే మనల్ని మనము త్యాగము చేసుకుంటూ మన జీవితంలో ఏ విధముగా ఉంటుందో అని పరీక్షగా చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్యానుసారముగా జీవిస్తూ ఆయనతో సహవాసముగా ఉంటూ మన జీవితంలో ముందుకు సాగాలి అని మనకు తెలియజేస్తూ ఉంది. ఇక 2వ శోధనగా మనం గమనించినట్లయితే ఆధ్యాత్మిక లేక అహంకార శోధన. ఈ యొక్క అహంకార శోధన అనేది మన యొక్క మానసిక ఒత్తిడికి తెలియజేస్తూ ఉంది. అహములో మానవుడు విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటాడు. కడుపు నిండింది, ఆకలి తీరింది, దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు, అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు మన కళ్ళు మూసుకొని పోతూ ఉంటాయి. అప్పుడు మనం ఏమి ఆలోచిస్తాము అంటే నాకు మించినటువంటి వాడు లేడు, నేనే గొప్ప, నేనే దేవుణ్ణి, నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఎవరితో సంబంధం లేదు, ఎవరైతే నాకేంటి, ఏమైతే నాకేంటి, నాకు సంపదలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి అని మనల్ని దేవునితో సమానంగా చూసుకునేలా ఒక్కొక్కసారి ఈ యొక్క సైతాను శోధనలకు గురి అవుతూ ఉంటాము. కానీ క్రీస్తు ప్రభువారు ఈ యొక్క సైతాను శోధన వచ్చినప్పుడు వినయము, విధేయత అనే సుగుణాలను కలిగిన వ్యక్తిగా తండ్రి ఆజ్ఞకు లోబడి జీవించు మనస్తత్వం ద్వారా ఈ శోధనను చేయిస్తూ ఉన్నాడు. ఏ విధముగా అంటే ఈ యొక్క 7వ వచనము, ప్రభువునైనా నీ దేవుని శోధింపరాదు అని ఆ యొక్క శోధనను యేసుక్రీస్తు ప్రభువారు జయిస్తూ ఉన్నారు. మన జీవితంలో ఇటువంటి ఆధ్యాత్మిక శోధన లేక అహంకార శోధన వచ్చినప్పుడు దాన్ని ఏ విధముగా జయించాలి అంటే ప్రార్థన ద్వారా. ఈ యొక్క ప్రార్థన నాది, నాకు, నేను అను స్వార్థపు ఆలోచనను తిరస్కరించడము, త్రోసిపుచ్చడము, వ్యక్తిగత పరిధిని దాటి పరులకై ప్రయాసపడటము, మదిని, మనస్సును ఇతరుల మేలులకై వినియోగించినప్పుడే ఈ యొక్క అహంకార లేకపోతే ఆ యొక్క శోధనను మనము చేయించగలుగుతూ ఉంటాము. ఇక 3వదిగా మనము గమనించినట్లయితే అధికార శోధన. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఇతరుల మీద ఆధారపడి జీవించాలి. ఈ యొక్క అధికార శోధన అనేటువంటిది లోకమునకు సంబంధించినటువంటిది. ఒక సంఘానికి చెందినటువంటి వాళ్ళము ప్రతి ఒక్కళ్ళము తనంతట తాను బ్రతకలేడు, ఇతరుల మీద ఆధారపడి జీవించాలి. కడుపు నిండిన తర్వాత, ఆస్తిపాస్తులు సంపాదించుకున్న తర్వాత మనము ప్రాకులాడేది అధికారం కోసము, పేరు ప్రతిష్టల కోసము, పదవుల కోసము, పెత్తనం కోసము. ఇతరులు నేను చెప్పినట్లే వినాలి, నేను చేయమన్నదే చేయాలి అని భావిస్తూ ఉంటాము. ఉన్నతముగా ఉండడం తప్పు కాదు, గొప్పగా జీవించడం తప్పు కాదు, కానీ
అది సరిపోదు అన్నట్లుగా మనం అధికార దాహముతో ఇతరులను సాధించాలనుకోవడము, స్వార్థ బుద్ధితో ఇతరులను పట్టించుకోకుండా వారిని బానిసలుగా చేయడము, ఒకరి నాశనాన్ని కోరుకోవడము, ఇవన్నీ మనకు ఈ యొక్క అధికార శోధనగా వస్తూ ఉంటాయి. ఈ యొక్క అధికార శోధనాన్ని క్రీస్తు ప్రభువారు 10వ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు అయిన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే సేవింపుము అని క్రీస్తు ప్రభువారు ఈ యొక్క శోధనను తండ్రిని సమస్తముగా అంగీకరించడం ద్వారా, తండ్రికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం ద్వారా ఈ యొక్క శోధనను చేయిస్తూ ఉన్నాడు. అధికార దాహములో ఉన్నప్పుడు మనము ఆనందాన్ని కోల్పోతూ ఉంటాము అని గమనించాలి. ఈ యొక్క అధికార దాహాన్ని మనము ఏ విధముగా చేయించాలి అంటే ధర్మక్రియల ద్వారా. పెత్తనం చేయాలి అనే భావాన్ని నెట్టివేయడము, ఆధిపత్యం చలాయించాలి అనే తలంపునకు అడ్డుకట్ట వేయడము, ఆజ్ఞ అందరినీ లోపరుచుకోవాలి అనే ఉద్దేశాన్ని తొలగించడము, అన్నిటికీ మించి సేవక రూపము ధరించాలి. వినమ్రత అనే వస్త్రాన్ని మనము ధరించినప్పుడే ఈ యొక్క అధికార శోధనను మనము జయిస్తాము. అంటే ఈ యొక్క 3 విషయాలు మనము గమనించినప్పుడు, శోధన, ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు దానికి ఎవరు అతీతులు కాదు. కానీ మన తిరుసభలో చూసినట్లయితే పునీతులు మనలాగే జీవిస్తూ ఈ లోకంలో జీవించి ఉంటారు. వారికి శోధనలు వచ్చాయా అని మనకు సందేహం కలగవచ్చు. అప్పుడు వారికి శోధనలు కూడా వచ్చాయి. వారు ఏ విధముగా జయించారో వారి అనుభవం ఒకసారి మనము గమనించినట్లయితే, పునీత బెనడిక్ట్ గారి జీవితంలో శోధన వచ్చినప్పుడు ఆయన ఏ విధముగా ఆ యొక్క పవిత్రమైన ఆలోచనలు చేయించడానికి శరీర దండన అనే పద్ధతిని ఉపయోగించి ఉన్నారు. ఒకసారి పునీత బెనడిక్ట్ గారు అతని మనసులో ఒక స్త్రీకి సంబంధించిన అపవిత్రమైన ఆలోచనలు బలంగా కలిగాయి. ఆ శోధన నుండి బయటపడటానికి ఆయన తన బట్టలు విప్పి ప్రక్కనే ఉన్న ముళ్ళ పొదలో దొర్లాడు. శరీరము రక్తసిక్తమైన ఆ శారీరక నొప్పి వల్ల మనసులోని అపవిత్రమైన ఆలోచనలు తొలగిపోతాయి. ఈ విధముగా ఆయన సైతాను శోధనను జయించవచ్చు అని భావించాడు. ఇక రెండవదిగా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు. ఈయన తన శరీరాన్ని బ్రదర్ డాంకీ అని పిలిచేవారు. శోధనలు కలిగినప్పుడు ఆయన మంచు మీద పడుకోవడము లేదా కొరడాలతో తనను తాను కొట్టుకోవడం వలన ఈ యొక్క శోధనను జయించగలము అని భావించాడు. మూడవదిగా పునీత జోసే మరియా ఎస్క్రివా, నేను శరీరానికి ఇవ్వాల్సిన దానికంటే కొంచెము తక్కువగా ఇస్తాను, లేదంటే అది నన్ను మోసము చేస్తుంది అని ఈయన నమ్మేవాడు. ఈ యొక్క శోధనలు వచ్చినప్పుడు ఈ యొక్క పునీతులు ఏ విధముగా జయించారు, వారి యొక్క జీవితంలో తెలుసుకున్నటువంటి ఆ యొక్క శోధన మరియు పాపము, వారి యొక్క అభిప్రాయాలను మనము గమనించినట్లయితే సెయింట్ ఫౌస్టినా కొవల్స్కా గారు ఈ విధముగా అంటూ ఉన్నారు. సాతాను తన శోధనతో మనల్ని ప్రలోభ పెట్టినప్పుడు అతనితో సంతోషపడకుండా ఉండటమే గొప్ప విషయమని యేసు ఆమెకు వెల్లడించారు అని తెలియజేస్తూ ఉన్నారు. యేసు అడిగినప్పుడు, పోరాటము తీవ్రంగా ఉన్నప్పుడు మనకు దేవుడు కనిపించకపోయినా అందుకు ఆయన మనకు అత్యంత సమీపంలో ఉండి మనల్ని బలపరుస్తాడని ఆమె తన డైరీలో ఈ విధముగా పేర్కొని ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో పునీతుడైనటువంటి సెయింట్ కార్లో అక్వితిస్, ఇతను ఒక యువకుడు. ఈయన మనము పుట్టేటప్పుడు ఒరిజినల్గా పుడతాము, కానీ చాలా మంది లోకపు పాపపు అలవాట్లతో ఫోటో కాపీలుగా చనిపోతున్నారు అని తెలియజేస్తూ ఉన్నాడు.
ప్రతిరోజు మనము స్వీకరించే ఈ యొక్క దివ్య సప్రసాదము పాపము నుండి మనల్ని రక్షించి పరలోక రాజ్యము అని ఆయన బోధించి ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ మనము ఒకసారి గమనించినట్లయితే క్రీస్తు ఉన్న చోట దుష్టునికి చోటు లేదు, పాపానికి తావు లేదు, ఓటమే ఉండదు, విజయం ఉంటుంది, పవిత్రత ఉంటుంది, స్వర్గం ఉంటుంది, దేవుడు ఉంటాడు, దేవుని ఆరాధన ఉంటుంది. అందుకు నువ్వు నేను క్రీస్తు ప్రభువును ఒక ఉదాహరణగా, ఒక మార్గదర్శిగా, ఒక చూపరిగా ఆయన చూపించినటువంటి ఒక మార్గంలో నడుస్తూ శోధనలను జయించాలి, పాపాన్ని జయించగలగాలి. ఏ విధముగా జయించాలంటే వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. దివ్య సప్రసాదము ద్వారా నీవు నేను ఆ యొక్క దేవుడికి దగ్గరగా వస్తూ దీవించబడతావు మరియు ఆశీర్వదించబడతావు. అందుకే క్రీస్తు ప్రభువారు యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనము మనము గమనించినట్లయితే నేను లేక మీరు ఏమీను చేయజాలరు అని చెబుతూ ఉన్నాడు. అందుకే మనము శోధన నుండి బయటపడాలి, జయించాలి. పాపములో పడకుండా ఉండాలంటే ద్రాక్షావల్లి కొమ్మలు ఏ విధముగా ఉంటాయో అదే విధముగా మనము కూడా ఆ యొక్క క్రీస్తు ప్రభువుని హత్తుకొని జీవిస్తూ మనకు కావలసిన కృపను దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజా బలిలో ఆ యొక్క స్వయముగా క్రీస్తు ప్రభు మనకు అందించినటువంటి ఆ యొక్క శరీర రక్తములను మన హృదయంలోకి ఆహ్వానించుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరి విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యక నుండి పుట్టెను. పశ్చాత్తాపములోకై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో కూర్చొనెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారలను చనిపోయిన వారలను తీర్పు చేయడానికి వచ్చును. శరీరం యొక్క ఉత్తానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. స్వామి విశ్వాసుల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలంలో ప్రవేశించిన మనం శిలువ దారి యొక్క క్రీస్తుని అనుసరించుటకు వలసిన వరానుగ్రహములు మన శ్రీ సభపై మనపై కురిపించమని విన్నప ప్రార్థన ద్వారా జపించుకుందాం. దయామయులైన ఓ సర్వేశ్వర, సర్వ శ్రీసభ పాలకులైన మా లియో పాపు గారిని, మా ప్రకాశం మరియు అంతోనిదాస్ పీఠాధిపతులను, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, కన్యాశ్రీలను, వాక్య పరిచారకులను మీ పవిత్రాత్మ వరములతో నింపండి. వీరు తమ విశ్వాసులను మీ ప్రేమ మార్గంలో నడిపించుటకు కావలసిన ఆధ్యాత్మిక బలమును, విశ్వాస సంపదను, దృఢ సంకల్పమును నిండుగా వసిగి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మహాబల సంపన్నుడైన ఓ దేవా, నేను మబ్బులతో నేలని కప్పినప్పుడు మేఘములతో నా విల్లు కనబడును అని నోవాతో ఒడంబడిక చేసుకొని ఒక గుర్తును దయచేసినందులకు మీకు వందనములు చెల్లించుతున్నాము. మీ ఒడంబడిక ప్రకారం మీరు మా అందరినీ మీ అనంత ప్రేమలో దీవించి తరతరముల వరకు మీ ప్రియ బిడ్డలుగా మమ్మ ఆశీర్వదించి కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఎడారిలో 40 దినములు ఏకాంతంలో గడిపినట్లుగా మీ శిష్యులమైన మేమంతా
మా సిలువను ఎత్తుకొని ఏకాంతంలో 40 దినములు ఆత్మ పరిశీలన చేసుకొని మా పాపదోషములను పాప సంకీర్తనం ద్వారా కడుగుకొని మేము సంపూర్ణంగా అనుసరించు కృపను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయా సంపూర్ణుడైన ఓ దేవా, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు అని రక్షణ మార్గంన అనుసరించ ప్రభువు మనల్ని ఆహ్వానించుచున్నారు. ఈ పవిత్ర తపస్కాలంలో మీ రక్షణ ప్రణాళికను మేమంతా లోతుగా ధ్యానించి ఈ లోకంలో మా పైన నీటిపై బుడగ వంటిదని ఎరిగి మీ దివ్యత్వాన్ని, మీ సాక్షాత్వాన్ని వ్యక్తిగతంగా ఆస్వాదించి సంపూర్ణ రక్షణ పొందు భాగ్యము మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శాంతి ప్రదాతైన ఓ దేవా, మన ప్రభు అనాథ ప్రార్థనను అనాధారము చేయడు, వితంతు వేడుకోలు పెడచెవిన పెట్టడు. మా సంఘమందని అనాథులను, వితంతువులను, దివ్యాంగులను, వృద్ధులను మీకు సమర్పించుచున్నాము. దైవ ఆశీస్సులు, దేవుని కృప వారికి దండిగా కురిపించి వారికి కావలసిన చేయుదును, ఆర్థిక పరిపుష్టిని, మంచి ఆరోగ్యమును అనుదినము వసగి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీ ప్రియ పుత్రికైనటువంటి మదర్ తెరేసా గారి యొక్క సమాధి వద్దకు తీర్థయాత్రగా వెళ్ళాలని ప్రణాళికలు చేసుకున్నటువంటి మీ బిడలపై మీ కరుణను కురిపించము. మేము చేయు ప్రణాళికలు, వేసుకున్నటువంటి నియమములు అన్నీ కూడా చక్కగా నిర్వహించున్నట్లు, ఎటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు, ఆపదలు లేకుండా సురక్షితంగా మేము ఈ ప్రయాణం కొనసాగించి మదర్ తెరేసా గారికి విజ్ఞాపన ప్రార్థన ద్వారా అత్యధిక మేలు పొందినట్లు, ఈ తీర్థయాత్రకు వెళుతున్నటువంటి బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశ్రయించమని, వారికి మంచి మనస్సును దయచేయమని, ఆరోగ్యం దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత వ్యక్తిగత విన్నపాలను తెలియజేసుకుందాం. ఈ మనవులని కూడా మరి తల్లి కలముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత ప్రార్థించుదాము. మానవాళి రక్షణార్థం సిలువపై రక్తబలిని సమర్పించిన దేవా, ఈ తపస్కాలంలో మేము మా ప్రార్థన ద్వారా, ఉపవాసముల ద్వారా, దాన ధర్మ క్రియల ద్వారా, దీక్షల ద్వారా మేము అతి సన్నిహితముగా అనుసరించుటకు మేము చేయి ప్రార్థన అన్నింటినీ ఫలితాలను మమ్మ దీవించండి. మీరు మమ్ము మా అంతరంగాన్ని, మా ఆలోచనను ఎరిగిన వారు, మాలోని పాప మాలిన్యములు గడిగి పవిత్రత పొందులాగున మమ్మ దీవించండి. మా నాథుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అడుగులో అడుగు వేసి ఓ ప్రభు నీ చేపట్టి చేరుకొనిరా పూజ పీఠ నన్ను నేను వర్ణించగా అడుగులో వర్ణించగా
మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తుల వితరణ సర్వేశ్వరునికి ప్రీతిగా మౌలిక ప్రార్థన చేయండి. ప్రభువా, మన నామస్తుతిని కొరకును, మన ప్రయోజన కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించు. ఓ ప్రభువా, మేము ఈ రోజు మీ సన్నిధికి పులియబార చేయు దౌష్ట్యమును ఓడించు విధానమును మాకు నేర్పెను. కావున మేము పాస్కా పరమరహస్యమును యోగ్యమైన విధముగా కొనియాడి తొదకు శాశ్వతమైన పాస్కోత్సవమును జరుపుకొను భాగ్యమును మేము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా పావన 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 దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతే మిమ్మల్ని స్తుతించుట యుక్తం. ఎలైనా మీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవన పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు మీ సముఖంకు తెచ్చి ఉన్నా పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచబడి మానుకొనుచున్నా. ఈ విధమున మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చ నెరవేర్చున్నాం. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనండి, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయండి. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదను, నీ ఉద్ధానమును చాటెదను. నీవు మరణమవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా. కనుక తండ్రి, మీ కుమారి రక్షణాయుతమైన శ్రమలను, అద్భుతమైన ఉత్థానము, మోక్షారోహణను స్మరించుచు వారు మనల్ని వేయించని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తన మరణం ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్టుగా దయచూపుము. వారేమో మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాతులతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యో దేవమాతైన మరియమాతతోను, ధన్యులైన మీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, పుడిత జోజపు గారితోను, పుడిత చిన్న తెరేసమ్మ గారితోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులుగా చేయండి. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకుడగు మా లియో పాపు గారిని, మా ప్రకాశముని అంతోడిదాస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమంతులు, ప్రేమయంతులు దృఢపరపు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, నలుదశల చర్యలను మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొని చనిపోయిన మా సహోదరి సహోదరుని మీ ప్రేమేంది లోపడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొని మేము రచ్చరచేరి మీ మహిమను వీక్షించచ్చు నిత్యానందం పొందడముగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి ఇవ్వండి. తాపబడిన వారిని మేము మన్నించినట్లు మా హక్కులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశపరివ్వక, కీడులలో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దాని వలన పాపము నుండి విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడము.
మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శీర్ష విశ్వాసం వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుడు గురి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గురి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గురి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిగణించిన వారు యేసు ప్రభువు. మన కొరకు స్లీవ మీద వేలాడిన వారు. ఈ ప్రభు విందులకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించుటకు పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసునాథ దారి చూపుము దయామయా, మృత్యుంజయుడా యేసునాథ దారి చూపుము దయామయా, బ్రతికెదను నీవు మాట నీవు దీవించినా మృత్యుంజయుడా
మృత్యుంజయుడా యేసునాథా, దారి చూపుము దయామయా. ప్రతిగెలను నీవు మాట్లాడినా, ప్రతిగెలను నీవు మాట్లాడినా, జీవితులు నీవు దీవించినా, జీవితులు నీవు దీవించినా. జై జై కృష్ణ దైవ కుమార, జై జై కృష్ణ కల్వరి నార, జై జై కృష్ణ దైవ కుమార, జై జై కృష్ణ దైవ కుమార. మృత్యుంజయుడా యేసునాథా, దారి చూపుము దయామయా. దుష్ట శత్రుల చేతులు దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయంలో మీరు నన్ను రక్షించుకోండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా లేనివారు నేను మీకు స్తుతించినాను స్వామి. ఆమె పరిపూర్ణ ఫలముల జపము మహామరులను మంచి చేసువా దాసాలనే దేవల సంస్కృతులు మోకాలను తెలిసి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తుడిచినాను. నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవాల పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కథల చూసి దేవుని వారి యొక్క 5 కార్యములను మిగిలి భక్తి పడుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలపు చేయించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమలు, శుద్ధత తలుపులను నా ఆహారం మీద నిజమైన మనస్తాపను వారిని మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ఉద్దీపించమని నా మంచి చేసువ దేవవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రహ్మాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగా వారికి మంచి ఆరోగ్యం దయచేయమని పరలోకమందు మా యొక్క తండ్రి నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన మాయనము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వాటిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవభయముల సాక్షాత్కారాన్ని వందనములు. యెహోవా మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము నీకే స్తోత్రములు కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, పోయిన శుక్రవారం ప్రార్థన ఇచ్చినటువంటి వారందరికీ అల్పాహారం ఇచ్చినటువంటి కస్కుర్తి మార్గరెట్ మరియు జోజఫ్ గారి యొక్క బిడ్డలు వారి యొక్క ఆత్మ విశ్రాంతి నిమిత్తం ఈ ధర్మక్రియ చేశారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. రెండో శుక్రవారం అంటే 27/2/26 గాలి రాజేష్, మేరీ శ్రావణి, వారి కుమార్తె మరీనా గ్రేస్ పుట్టిన సందర్భంగా దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తూ వారు వచ్చే శుక్రవారం అల్పాహారం ఇస్తారు. దయచేసి వినండి, అల్పాహారం అనేది అల్పాహారమే, ఫుల్ ఆహారం కాదు. వాళ్ళు ఏదో మంచి మనసుతో కొద్దిగా ఖర్చు పెట్టి మంచిగా ఒక దోశ కొద్దిగా పొంగలను పెడితే మీరు ఎక్కువగా కోరుకోవడం తీసుకోవడం సమంజసం కాదు.
కాబట్టి వీలైనంత వరకు కొద్దిగా మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి. కాబట్టి ఇక్కడే భోజనం అయిపోయింది అనుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు అల్పాహారాన్ని స్వీకరించాలి తప్ప ఫుల్ ఆకారం చేయాలి. మూడవ శుక్రవారం 3/3/26 ఆ రోజు కాకాని రోజా మరియు చైతన్య వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి బిడ్డకు కృతజ్ఞత స్తోత్రాలుగా వారి తల్లిదండ్రులు వారి కోరికల నిమిత్తం వారు ఆ రోజు అల్పాహారం ఇస్తారు. 4వ శుక్రవారం 13/3/26 గడ్డం సుజాత కలుకూరి బాలస్వామి దంపతులు వాళ్ళు అల్పాహారం ఇవ్వగా గడ్డం ప్రసాద్ మరియు లక్ష్మీ మరియమ్మ వారు పండ్లు అందజేస్తారు. 5వ శుక్రవారం 23/26 కె అర్జున్ వారి కుటుంబస్తులు అల్పాహారం ఇస్తారు. 6వ శుక్రవారం అనగా 27/3/26 సిహెచ్ జ్యోతి మరియు సులోచన కుటుంబస్తులు వాడి అల్పాహారం అందజేస్తారు. పెద్ద శుక్రవారం రోజు ఏప్రిల్ 3, 2026 అనుష మరియు రాకేష్ దంపతులు ఆ రోజు ప్రజలందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు ఇస్తారు. మధ్యన భారతి వారి కుటుంబస్తులు 1500 వాటర్ బాటిల్స్ అందరికీ కూడా అందజేస్తామని వాగ్దానం చేస్తున్నారు. మాన్యకొమ్మల ఆదివారం రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3-3:30 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కార్యక్రమం ఉంటుంది. అందుకోసం బయట నుంచి ఆ రోజు ప్రసంగం చేయడానికి మనల్ని ప్రార్థన నడిపించడానికి ఒక బృందం వస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం అందరికీ ఆహారానికి దమ్ము రిచర్డ్, వసంతి, స్టెల్లా, సోఫియా, తెరేసా బాబు కుటుంబస్తులు అందరూ ఈ యొక్క దాన క్రియ చేయబోతున్నారు. 25 ఫిబ్రవరి వచ్చే బుధవారము ఉదయం 10:30 ఈ మధ్య మరణించినటువంటి సెసిలియమ్మ ఆత్మ విశ్రాంతి కొరకు ఫాదర్ ఎడ్వర్డ్ మరియు వారి బృందం గురువులు మరియు సిస్టర్ ట్రీసా మరియు వారి సిస్టర్లు ఆ కుటుంబస్తులందరూ కూడా ఆ రోజు దీపబలి పూజ సమర్పించుకొని మధ్యాహ్నం వారి కుటుంబస్తుల వారి వరకు హై స్కూల్ వద్ద వారు అన్నం వారు అందరికీ అందజేస్తారు. అదే సందర్భంలో అదే రోజును మరణించినటువంటి కస్కుర్తి ప్రసాద్ వారి యొక్క ఆత్మవిశ్రాంతి నిమిత్తం ఆ కుటుంబస్తులు వారి కుటుంబం వద్ద ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం పెట్టుకొని 11:30 ఈ ప్రార్థన అయిన తర్వాత వారి ఇంటి వద్ద వారికి వారి బంధువులకు వారి కార్యక్రమాలతో అన్నం వాళ్ళు అందజేస్తారు. ఆ రోజు సాయంత్రము కస్కుర్తి ప్రసాద్ ఆత్మవిశ్రాంతి నిమిత్తము దీపబలి పూజ సమర్పించబడుతుంది. పూజ అయిన వెంటనే కలకత్తాకు వస్తున్నటువంటి ఈ ప్రయాణికులు ఒక 10 నిమిషాలు మీరు హాల్లో కన్నా చేస్తే ఈ టూర్ కమిటీ వాళ్ళు అక్కడి నుంచి ఫాదర్ మనకు పంపినటువంటి కొన్ని సూచనల ప్రకారం మీకు గదులు లేక పడుకోవచ్చినటువంటి స్థలాలు వాళ్ళు ఇచ్చినటువంటి రూమ్ నెంబర్ ప్రకారం తయారు చేసి ఉన్నారు. ఇది మనం ఉండబోయేది అక్కడ ఒక్కరోజు రాత్రి మాత్రమే. కాబట్టి మేము కోరుకున్న గది కావాలి, కోరుకున్నటువంటి అంతస్తులో ఉండాలి అని ఎవరు చెప్పడానికి లేదు. ఎందుకంటే అక్కడ వయస్సును చూడాలి, మరి మొదటి అంతస్తా, 2వ అంతస్తా, 3వ అంతస్తా, ఎత్తు, మరి మెట్లు చూడాలి. అదే సందర్భంలో మరి స్త్రీల పురుషులను చూడాలి.
ఇట్లా 3-4 విషయాలు సమకూర్చి చేయాలంటే చాలా కష్టం. అయినా కూడా సరే కమిటీ వాళ్ళు ఎంతో కష్టపడి వారి యొక్క మంచి ఉద్దేశంతో వయసును చూసుకొని, మరి మెట్లు చూసుకొని, మరి స్త్రీ పురుషులు చూసుకొని ఈ లిస్టు తయారు చేశారు. స్వామి రాసినదేమో రాసినది అంతే, దీంట్లో ఏ మార్పు లేదు. కోరుకున్న చోట మనకు కావాలని ఎవరు డిమాండ్ చేయడానికి కమాండ్ చేయడానికి లేదు. ఇచ్చింది దయచేసి అట్లే అవతల తీసుకోండి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాడు చేరుకున్న తర్వాత మీరు మార్పు చేసుకుంటామంటే దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అంతేగాని మీరు మాకు అది కావాలి ఇది కావాలని ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో చేసినట్టు చేయకూడదు. ఇది చాలా రిస్క్తో కూడిన పని. ఎందుకంటే మనం భాష తెలియనటువంటి ఒక చోట పెడుతున్నాం. ఆ రోజు ఆ ఫాదర్ అక్కడ ఉండడు కాబట్టి ముందుగానే ఇక్కడి నుంచి అన్ని తయారు చేస్తున్నాం. కాబట్టి వీలైనంత వరకు అందరికీ అన్నీ కూడా తృప్తికరంగా ఉండాలని మా ఉద్దేశం. ఇందులో కొంతమందికి అసంతృప్తి కలగచ్చు. ప్రభు కోసం తపస్కాలంలో ఉన్నాము. ప్రభు కోసం చిన్న చిన్న బాధలున్నా మీరు ఓర్పుతో సహించాలని మనం చేస్తున్నాం. శుక్రవారం పూట 14 స్థలాలకి అందరూ సమయానికి రావాలని మనం చేస్తున్నాం. కొంతమంది 5వ స్థలం 4వ స్థలం అయిపోయిన తర్వాత వస్తున్నారు స్వామి పూజకు వచ్చినట్టు. దయచేసి ఆ శుక్రవారం రోజు వీలైనంత వరకు మీరు ఆరాధన పాల్పంచుకొని 14 స్థలాలు పాల్పంచుకోండి. పోయిన వారము దశమ భాగాలు మరియు కుటుంబ కార్డుకు వచ్చినటువంటి డబ్బులు పేర్లు చదవలేదు కాబట్టి వాటిని ఈరోజు చదువుతున్నాం. కలుగురి బాలస్వామి సుజాత ఢిల్లీ దశమ భాగంగా 1000 రూపాయలు ఇచ్చున్నారు. పోయిన ఆదివారం ముందు ఆదివారం పూజ చేసినటువంటి ఫాదర్ ఎంఐ ఆదిస్వామి గారు అమెరికా నుంచి మనకు వాళ్ళు 5000 రూపాయలు పంపి ఉన్నారు మన గుడికి కానుకగా. సెయింట్ జోసెఫ్ స్కూల్ పోయిన నెల ముందు నెల బాడుగ 2 కలిపి 36,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. స్వర్ణ ఆర్వేశ్నమ్మ కుటుంబ కాడికి 500 ఇచ్చున్నారు. రాజేష్ కుమార్ రాజేష్ కుమార్ కుటుంబ కాడికి 500 ఇచ్చున్నారు. రజనీ మదిర బెంగళూరు దశమ భాగంగా 1000 రూపాయలు పంపి ఉన్నారు. జోసఫ్ పిచ్చయ్య ఉదయశ్రీ కుటుంబ కాడికి 2000 ఇచ్చున్నారు. ఇవన్నీ కలిపి పోయిన వారం వచ్చినటువంటి అంతా 45,000. ఇంకో కుటుంబం తన పేరు చెప్పొద్దని 6,000 రూపాయలు ఇచ్చున్నారు. మరణించినటువంటి శశిరేమ్మ ఆత్మ విశ్రాంతి నిమిత్తము మరియు మరణించినటువంటి వారి భర్త యొక్క సమాధి పక్కనే సమాధి కట్టుటకు ఫాదర్ ఎడ్వర్డ్ గారు 5,000 రూపాయలు ఇచ్చున్నారు. రాగే మేరీ సరోజ మైకేల్ విజయ్ కుమారి కుటుంబ కాడికి 500 ఇచ్చున్నారు. జూపుడి తిమోతి రాజేశ్వరి కృతజ్ఞతా స్తోత్రముగా దేవునికి 1000 రూపాయలు ఇచ్చున్నారు. మన వద్ద ఉన్నటువంటి పాత పాత్రలు మరియు మన వాటర్ ప్లాంట్ నుంచి తీసినటువంటి ఒక 2 పెద్ద ట్యాంకులు లాంటివి మన గోడ వద్ద పడి ఉన్నాయి. ఇవన్నీ కూడా అమ్మేగా వచ్చిన డబ్బులు 4,000. వీళ్ళందరికీ మీ తరపున నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. మరియు మాణికముల ఆదివారం ఎల్ఈడి స్క్రీన్కి పెద్ద బేస్తారం, పెద్ద శుక్రవారం, పెద్ద శనివారం రోజుల్లో సౌండ్ సిస్టము, లైటు, సమయాన, టీ, కేకు వీటికన్నిటి కూడా ధర్మకర్తలు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. వీలైనంత వరకు పూర్తిగా కాకపోయినను పాక్షికంగా మీరు ఇవ్వగలిగింది ఏదైనా ఉంటే మీరు స్వామితో మాట్లాడి ఈ యొక్క ధర్మ పని చేయమని కోరుకుంటున్నాం. పోయిన ఆదివారం వచ్చిన సంద 11,371 రూపాయి.
ఈ వారం దశభాగముగా కుటుంబ కార్డుగా మరి ఇతర విధాలకు వచ్చిన డబ్బులు మొత్తం 16,500 రూపాయలు. ప్రార్థించుదాము. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించు. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారం ద్వారా మేము నూతనీకరించబడుచున్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచున్నది, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది, మా యందు దైవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండునట్లు, మీ నోట నుండి వెలువడు ప్రతి మాట వలన జీవించగలిగినట్లు మాకు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవాశిస్సుల కొరకు మీ శిరములు వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ ఆశీస్సులను మీ ప్రజలపై మెండుగా కురిపించుము. కష్ట సమయంలో కూడా చలించని నమ్మకమును, శోధన సమయంలోను పుణ్య కార్యములను స్థిరముగా నిలిచి ఉన్న మనస్సును అనుగ్రహింపుము. తదుపరి వారు నిత్య రక్షణకు పొందినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. తీర్థజలమును ఆస్వాదించుకుందాం. సర్వశక్తి ప్రభువైన ఓ సర్వేశ్వర, మీరు ఆత్మ శరీరముల జీవములకు మూలాధారము. మా ప్రార్థన ఆలకించి ఈ నీటిని దయతో ఆశీర్వదించండి. మా పాప క్షమాపణకు, రోగ నివారణకు, పిశాచపు శక్తిని పారదోరుటకు, రక్షణాయుతమైన మీ శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగిస్తున్నాము. మా రక్షణార్థమై మీ దయానుగ్రహం వలన జీవజలమును మా యందు నిత్య ప్రవహింపచేయుము. ఈ విధమున మేము నిర్మల హృదయముతో మిమ్ము చేరి ఆత్మ శరీరముల అపాయం నుండి తప్పించుకుందుముగాక. వీటిని దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సర్వశక్తుల ఓ సర్వేశ్వర, నీటిని స్నానం పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించుతుంది. కావున ఓ ప్రభువ, ఈ ఉప్పును దయతో ఆస్వాదించండి. ప్రభు, ఉప్పుతో కలిసిన ఈ నీటిని చల్లిన స్థలములందల్లా పిశాచి తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ వసించుచు మమ్ము కాపాడునుగాక. వీటినన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. నా
నీ కోసం నా హృదయం నీ కోసం తప్పించుచున్నది ఓ దేవా తప్పించుచున్నది తప్పించుచున్నది ఓ దేవా తప్పించుచున్నది నా మనసే నీ ఆలయము నాలో వసింపవా ఓ దేవా నన్ను నడిపించవా నా మనసే నీ ఆలయము నాలో వసింపవా ఓ దేవా నన్ను నడిపించవా. మన మిత్రాలు వారి తలపు నెరవేరినట్లుగాను సహవార సమేత్రాలు వారి తలపు నెరవేరినట్లుగాను మన విచారణ గురువుల తలపు నెరవేరినట్లుగాను సహాయ గురువుల తలపు నెరవేరినట్లుగాను ఈరోజు పూజలు సమర్పించిన వారి తలపు నెరవేరినట్లుగాను పరలోకమందుండు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు ఇవ్వండి. మా మీద అప్పుల వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నింపబడి మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన